Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఓకే, ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త. ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు? ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది. యాక్చువల్గా యుగాది అది ఉగాదిగా మారింది. ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే, రవి అంటే రాజు, రాజకీయాలు, పబ్లిసిటీ, ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు. అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దేశాలు ఉన్నాయి, అంటే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము, రాజుల మధ్యన వైరము, రాజులకు ప్రాణగండము, రాజులకు కారాగార వాసము, ప్రకృతి వైపరీత్యాలు, మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే సునామీ హెచ్చరికలు, అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము, అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము, అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము, అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్, లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. దీనికి కారణం షష్టగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది. సో షష్టగ్రహ కూటమి 2019 డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది. అలాగే ఈ సంవత్సరము మార్చ్ 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకు మళ్ళీ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో దీనివల్ల సుమారు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము. నెక్స్ట్ తులారాశి. సో ఈ అన్ని రాశుల్లోకి అతి డేంజర్ రాశి, సమస్యల బారిన పడే రాశి తులారాశి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఎఫెక్టు 6వ ఇంట్లో, 6వ స్థానములో శని 6వ ఇంట్లో. సో తులారాశి అనేది అతి పెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉంది. తులారాశి వారికి ఆర్థికంగా విపరీతమైనటువంటి రాబడి ఈ సంవత్సరం ఉంటుంది. డబ్బు మినహా అన్ని రకాలుగా మీకు సమస్యలు ఉంటాయి. డబ్బు కోరుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది, కానీ న్యాయపరంగా, ఆర్థికపరంగా, సామాజికంగా తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు సమస్యలు లేదా సమాజంలో చెడ్డ పేరు, సమాజంలో సంఘంలో చెడ్డ పేరు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు. సో తులారాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఒక్క డబ్బు మినహా మిగతా అన్ని సమస్యలే. డబ్బు రాబడి మాత్రమే గొప్పగా కనిపిస్తూ ఉంది, అన్ని సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో చాలా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, సినిమా స్టార్స్కు, టీవీ వాళ్లకు, మీడియా వాళ్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు దొరుకుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలు ఉంటాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల, అన్ని వర్గాల వారికి పూర్తి అనుకూలతలు ఉంటాయి. రెమెడీస్ ఏమీ లేవు, నెగిటివ్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ నెల మార్చి 30 ఉగాది నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది. సో కొన్ని సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. సో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ధనుస్సు రాశి వారు తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.